హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ 17 డే 16 అన్నమాట. ఈరోజు వచ్చి నామినేషన్స్ తర్వాత నైట్ ఏం జరిగింది అనేది చూపించారు. స్టార్టింగ్ శ్రీజ వచ్చి ఏడుస్తుంటుంది అన్నమాట. నన్ను బర్నీ అంటారు కదా, నువ్వంటే ఎవరికి ఇష్టం లేదు, నీతో మాట్లాడాలంటే అందరూ భయపడుతున్నారు అని. దాంతో బాగా అట్టే ఏడుస్తే నేను అందరికీ స్టాండ్ తీసుకున్నాను, అందరికి హెల్ప్ చేశాను, నేను అంత మంచి చేసినా కూడా నన్ను అలా అంటారా అని. తర్వాత అక్కడికి తనుజ కూడా వస్తుంది. తనుజ వచ్చి నచ్చ చెప్పడానికి ఏమక్కర్లేదు, నాకు దూరంగా ఉండండి, నేనంటే భయం కదా, నేను మీ అందరికి హెల్ప్ చేశాను, ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకున్నాను అని చెప్తుంది. కానీ రూల్ ప్రకారం తన స్టాండ్ కాదు, గోల చేస్తుంది, మధ్యలో దూరుతుంటుంది. ఇంకా ఈ సైడ్ భరణి ఇమాన్యుల్ గారు మాట్లాడుతుంది. ఒక్కసారి ఫస్ట్ టైం నామినేషన్లోకి రాగానే అంత ఏడుస్తుంది, అదే మనల్ని నామినేషన్లో ఎన్ని మాటలు అనేది మనం ఎంత బాధపడాలి అని భరణి అంటాడు. కరెక్టే కదా, భరణి గారిని నామినేట్ చేసేటప్పుడు ఎన్ని మాటలు అనేది ఎలా పడితే అలా బిహేవ్ చేసింది. ఒక్కసారి నామినేషన్లోకి రాగానే ఏడ్చేసింది. అందులో సేవ్ అయింది, సేవ్ అయినాక మళ్ళీ ఏడ్చింది. సింపతి డ్రామా. ప్రియా కూడా అంటది, మనం అంతేలే, మనం మంచి చేసిన వాళ్ళకు అలాగే కనపడదు, అసలు వీళ్ళు ఎక్కడ మంచి చేసింది, ఇంకా వీళ్ళు ఓనర్స్గా ఉండి లోపలికి ఎలో చేస్తుండ్రు, ఫుడ్ తినిపిస్తుండ్రు, వాళ్ళ బెడ్ మీద పండుకొని ఇస్తుండ్రు, కనీసం పర్మిషన్ అడిగి లోపలికి రావాలన్న రూల్ కూడా పెట్టలే. నాకు తెలిసి రేపు వీకెండ్లో కానీ 2 రోజులు బిగ్ బాస్ చూసి వీళ్ళకు కోటింగ్ ఇస్తాడు ఓనర్స్కి, మీరేం చేస్తుండ్రు, ఎందుకు టెనెస్ని లోపలికి రానిస్తుండ్రని. సో మినిమం పర్మిషన్ తీసుకోకుండా అన్నీ లోపలికి వచ్చి తింటుండ్రు, అదంతా చేస్తుండ్రు. తర్వాత తనుజ ఈ శ్రీజ మాటలు విని అక్కడికి వెళ్ళి భరణితో గొడవ పెట్టుకుంటుంది. అసలు నువ్వు ఎందుకన్నా మధ్యలో దున్నాని. రూల్ ప్రకారం కాన్సెప్ట్ ఇది కాదు. రామ్ రాథోడ్ది రీతు చౌదరి వాళ్ళు మాట్లాడుకుని దాంట్లో భరణి గారు మధ్యలో దూరుతారు అన్నమాట. అది మనకు కట్ చేసి ఈ శ్రీజ విషయంలో దూరినట్టు క్రియేట్ చేశాడు. తర్వాత ఇది మనకు గ్రూపు విషయంగా వస్తుంది, ఇది గ్రూప్దే కదా అని సీరియస్ అవుతుంటే భరణి గడులో నీ కోపం అంతా పోయినాక మాట్లాడతా, కాసేపు ఆగు అంటాడు. తర్వాత వెళ్ళి తనుజ కొంచెం బాధపడుతుంది. రీతు చౌదరి ఇటు డిమాండ్ పవన్తో ఇంకా ఏడుస్తూ నీ కోసము చేశాను, నీకోసం నామినేషన్లోకి వచ్చాను, నాదెంత తప్పుందో నీది కూడా అంతే తప్పుంది, నువ్వు నన్ను సేవ్ చేస్తావు అనుకున్నాను, కానీ నీ ఫ్రెండ్ నేను వాదించగలను కానీ వాదించలేకపోయాను, ఎందుకంటే తప్పు నాది కూడా ఉంది, అది తెలుసో లేదో నీది కూడా సగం ఉందని లైవ్లో అయితే చాలాసేపు వీళ్ళిద్దరి మధ్య రచ్చ జరుగుతున్నాయి. ఇంకా ఏడుపు రాకపోయినా ఏడుస్తున్నట్టు యాక్ట్ చేసి అంతా ఏడుస్తున్నట్టు కంటెంట్, మళ్ళీ పవన్ కళ్యాణ్ రావడం, యాక్ట్ చేసుకోవడం అన్నీ ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఇంకా దీని తర్వాత ఇది రితు చౌదరి మళ్ళీ రామ్ రాథోడ్ని అడుగుతుంటుంది తనుజ విషయంలో, నువ్వు అది చెప్పచ్చు కదా అది ఇదంటే, రామ్ రాథోడ్ అంటే ఇలా నేను అనుకున్నాను, ఇలా సైలెంట్ అయిపోయాయంట. ఇంకా తర్వాత వెంబడే మార్నింగ్ అవుతుంది, మనకు మార్నింగ్ సాంగ్ రావడం. మార్నింగ్కి ముందు నైటు ఇది మాస్క్ మ్యాన్ సంజన గారు గొడవ జరుగుతుంది. మాస్క్ మ్యాన్ని ఫుడ్ వండమని పిలిచిందట, కానీ మా సంజన గారు ఆకలి వేస్తుందని, ఆమె ఆకలికి ఆకలేని ఆమె వండుకుంటుంటే నన్ను పిలవడం ఎందుకు అని చెప్పి ఆయన గొడవ చేస్తే తనుజ వచ్చి కొంచెం ఆమెకు ఆకలేస్తుంది అంతే, మీరు అడ్జస్ట్ అవ్వండి. అది కాదు, మాకేం పనులు లేవు. ఏం పని ఉంది నాది లేక అడిగితే, బిగ్ బాస్ హౌస్లో ఇంకేం పనులు ఉంటాయి, నీకు కిచెన్ డ్యూటీ ఇచ్చి కిచెను. తనుజ అనేది నేను కిచెన్ డ్యూటీ ఉన్నప్పుడు బ్రష్ చేయకుండా వచ్చి వండానండి అని అంటే, అవునండి మేము చేస్తున్నాడు, ఏం చేసినావు, వాళ్ళు నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత బాగా, నువ్వైతే ఏమన్నా నామినేషన్లో మీ మొహం బాగాలేదు, మీ మొహం అలా పెట్టి ఫుడ్ వండుతుంటే నేను తినలేకపోతున్నా, పప్పు ఉడకలేదు, ఉల్లగడ్డ కానీ వాళ్ళు అన్నీ బాగున్నాయని చెప్తుండ్రు, నీకు తినిపిస్తుండ్రు అని చేస్తున్నావు, ఏదో కావాలని కంటెంట్ ఇవ్వాలని సంజన గారితో గొడవ పెట్టుకున్నాడు అన్నమాట. అక్కడ చిన్న గొడవ చెప్తుంది, ఇక్కడ ఇంకా మారుస్తారు, ఇంకా సర్దు చెప్తుంది అన్నమాట. ఇంకా తర్వాత మార్నింగ్ సాంగ్ అదంతా వస్తుంది. సాంగ్ అయిపోగానే వీళ్ళు ఇది కొంచెం కామెడీ చేస్తాడు అన్నమాట. ఇమాయనిల్లు ఉదయాన్నే అది పంచ కట్టుకొని కొంచెం కామెడీ చేస్తాడు. ఆ కామెడీ చేసేటప్పుడు తనుజ కొంచెం ఫీల్ అవుతుంది, లైవ్లో గొడవ జరుగుతుంది అంటే తను మూడు బాగోదు అన్నమాట. తనకి కాఫీ పిచ్చి కదా, కాఫీ తాగలేక మూడు బాగోదు. ఆ తర్వాత వచ్చేసి చెట్టు పండ్లు పెడతారు. నేను ఇంకా ఏదో పెద్ద టాస్క్ ఇస్తాను అనుకుంటే ఏమి ఇయ్యలే, ఆ పళ్ళు పెట్టి ఒక్కొక్కరు పండు తీసుకుంటే లోపల బొమ్మతారు. ఇంకా ఆ తర్వాత తనుజ కోసం బిగ్ బాస్ కాఫీ పంపిస్తాడు అన్నమాట. అదే వీకెండ్లో సీక్రెట్ చెప్పింది కదా, అది చిన్న డబ్బా పంపి సంజనాకి ఇచ్చి, సంజన ఏమంటుంది, నన్ను ఎంటర్టైన్ చేసి నన్ను నవ్విస్తే ఇది ఇస్తాను అంటది. సరే అని ప్లాన్ చేస్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది అన్నమాట. బయట భరణి మైనల్ మాట్లాడుకుంటూ నేను నా దగ్గరకు వస్తుంది అనుకున్నాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది అని అంటాడు. దీని ముందు ఇంకోటి జరుగుతుంది మర్చిపోయినా, ఇది రీతు చౌదరిని సీక్రెట్ రూమ్ అదే కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలిచి ముందు చికెన్ది పెట్టి గుట్ట తీయమనగా చికెన్ అనగా మా అమ్మ గుర్తొచ్చింది, మా అన్నయ్య గుర్తొచ్చాను, ఏడుస్తుంది. జస్ట్ చికెన్దే కదా, దానికి ఏడ్చింది. తనకు ఒక టాస్క్ ఇస్తాడు, ఇలా అవతల వాళ్ళు సీక్రెట్లు చెప్పాలంటే తను సీక్రెట్ చెప్తుంది.
తనుజ అది వీకెండ్లో చెప్పింది కదా, నాకు ఇలా బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఒక అబ్బాయి కోసం వచ్చాను క్రష్ అని. అది చెప్తూ కళ్యాణ్కి తనుజకు లింక్ ఉన్నట్టు క్రియేట్ చేస్తుంది. ఇలా తనుజకు కళ్యాణ్ మీద కొంచెం ఏదో ఇష్టం ఉన్నట్టుంది, ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి, కానీ తను బయటపడట్లేదు, కళ్యాణ్తో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అని అంటుంది అని చెప్పి ఏదేదో చెప్తుంది. నాకు తెలిసి ఆ కళ్యాణ్కి దూరంగా ఉంటే తనుజ చాలా మంచిది, లేదా ఆ కళ్యాణ్ ఎలిమినేట్ చేసేయాలి. వీకు మంచి పని. అంటే అమ్మాయిలు ఎక్కడ ఉంటే అమ్మాయిల దగ్గరే ఉంటాడు, ఈమె రీతు చదువు వాళ్ళిద్దరికి లింక్ పెడతాయి. అదే కాక ఇప్పుడు ఇమాయిల్దులే తనుజ ఈ పవన్ కళ్యాణ్తో యాడ్ చేస్తుంది, ఒక స్క్రిప్ట్ చేస్తారన్నమాట. మనకు ఏదైతే ప్రోమోలు చూపించారో దానికి ముందు ఇమాయిల్లో పవన్ కళ్యాణ్తో చేస్తే ఫీల్ అయితే తనుజ వచ్చి ఇమాయిల్ చేద్దాం అంటే చెయ్యడు. ఇంకా అప్పుడు అక్కడ తనుజ సీరియస్ అయ్యి బాధపడుతుంది. తర్వాత ఇంకా బయని వెళ్ళి పోయి చెయ్యిపో, తనకు కాఫీ అంటే ఎంతో ఇష్టం కదా, పోయి చెయ్యిపోతే ఇంకా అప్పుడు వెళ్ళి ఇంకా అందరు చేస్తారు. సుమన్ శెట్టి వీళ్ళందరూ కామెడీ అయితే చాలా బాగా చేశారు, బాగా నవ్వు వచ్చింది. కామెడీ అయిపోగానే ఇంకా తనుజ కాఫీ పొడి వస్తుంది, కాఫీ పొడి తీసుకొని ఇంకా కాఫీ తాగుతుంది అన్నమాట. ఇంకా తర్వాత ఈ టాస్క్ పెడతాడు, బ్యాటరీ టాస్క్. ఒక్కొక్కరు ఫ్యామిలీది ఫస్ట్ బ్లూ టీమ్ అన్నమాట. ఇందులో ఇమాన్యుల్, తనుజ వీళ్ళు ఉంటారు. ఉడికితో ఎవరు బజర్ కొడితే వాళ్ళు. అది రొటీన్ టాస్క్లే, పవర్ పాయింట్స్ అని ఇలా ఉంటాయి. అది ఏదో వీళ్ళు బాధపడుతుంటారు. ఇవాళ ఎపిసోడ్ అంతగా ఏమి లేదు. రేపు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు, టాస్కులు ఉండబోతున్నాయి. అది రేపు నేను మార్నింగ్ వీడియో చేసి చెప్తే ఎవరెవరు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారో. అది ఆల్రెడీ చెప్పాను, ఓటింగ్ దాంట్లో చెప్పాను. 3 కామనర్స్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. వాళ్ళకి టాస్క్ పెట్టి వాళ్ళలో ఒక్కరినే హౌస్లో నుంచి మిగతా వాళ్ళని పంపించేస్తారని. 3 కాదు 4 వస్తారని చెప్పి మళ్ళీ టాక్ వస్తుంది. చూడాలా ఆ 4 ఎవరో. ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడతానమాట. మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలా ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.